హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అనగనగా గోపాలపురం అనే గ్రామంలో సుబ్బయ్య అనే వ్యాపారస్తుడున్నాడు. అతనికి డబ్బంటే ప్రాణం. పైసా ఖర్చు పెట్టాలన్నా చాలా ఆలోచించేవాడు. అంతటి పిసినారి. అయితే సుబ్బయ్య భార్య దుర్గకి భర్త పిసినారితనం అస్సలు నచ్చేది కాదు. ఏంటండి మనకి కర్మ, అనుభవించడానికి బోలెడంత డబ్బు ఉండి కూడా పైసా కూడా ఖర్చు పెట్టకుండా బ్రతకాలంటే ఎలా చెప్పండి? మీరిలా ప్రతి దానికి పైసా పైసా లెక్క పెడుతూ ఎవ్వరికి పైసా దానం చేయకుండా పిసినారుగా ఉండడం వల్లే మనకింత కాలమైన పిల్లలు కూడా పుట్టలేదు. నా కర్మ కొద్దీ మీరు నాకు దొరికారు. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అని అంటారు. అదేమిటి ఇప్పుడు అర్థమవుతుంది. దుర్గా, ఇప్పుడు ఏమైందే? అయినా పిల్లలు లేకపోతే ఏంటట? అసలు డబ్బులు పొదుపు చేయడానికి పిల్లలు పుట్టకపోవడానికి సంబంధం ఏమిటే చెప్పు. డబ్బులు దాయడం చేతగాని ప్రతి ఒక్కరూ ఇలానే మాట్లాడతారు. అసలు డబ్బు విలువ నీకేం తెలుసు? అవసరం వచ్చినప్పుడు మన దగ్గర డబ్బు లేకపోతే అప్పుడు తెలుస్తుంది మనకి. ఇప్పుడు అవసరానికి ఉపయోగపడని డబ్బు, చేతి నిండా డబ్బులుండి కూడా ఏం లాభం చెప్పండి? అందరూ నన్ను గొడ్రాలు గొడ్రాలు అంటున్నారు. అది నాకెంత బాధ కలిగిస్తుందో మీకు తెలుసా? అలా దంపతులకు సంతానం లేకపోవడం తీరని లోటుగా ఉండేది. ఇక పిల్లల కోసం దుర్గ చాలా దేవుళ్ళకు మొక్కుకుంది, పూజలు పుణ్యాలు చేసింది. వాటికి సుబ్బయ్య ఏనాడు అభ్యంతరం చెప్పలేదు. అలా ఒకరోజు దుర్గా దేవుడికి నమస్కరిస్తూ, స్వామి, నాకు సంతానం కలిగితే నీకు నిలువు దోపిడీ ఇస్తాను. నా భర్తకి వ్యాపారంలో 1 సంవత్సరం వచ్చే ఆదాయంలో పైసా వాటా నీ హుండీలో వేస్తాను. దయచేసి నన్ను కరుణించు, మాకు సంతాన ప్రాప్తి కలిగించు స్వామి. నా కోరిక ఫలించిన వెంటనే నా మొక్కు నెరవేర్చుకుంటాను స్వామి. అలా మొక్కుకున్న కొద్ది రోజులకే దుర్గా గర్భం ధరించి 1 పిల్లవానికి జన్మనిస్తుంది. అలా కొద్ది రోజులు గడిచాయి. ఇక తన కోరిక ఫలించడంతో దేవుడికి తన మొక్కును చెల్లిద్దామని తన భర్తతో ఇలా అంది. ఏమండి, మీకు ఒక విషయం చెప్పాలి. నేను మనకు సంతానం కలిగితే నిలువు దోపిడీ ఇస్తానని, అలాగే మీ సంవత్సరం సంపాదనలో పైసా వాటాను ఆ దేవుడి హుండీలో వేస్తానని మొక్కుకున్నానండి. ఇప్పుడు ఆ మొక్కును తీర్చాల్సిన సమయం వచ్చింది అని చెప్పడంతో ఆ మాటలు విన్న సుబ్బయ్య ఒక్కసారిగా ఉలికిపడ్డాడు. ఏంటంటే ఏమంటున్నావు నువ్వు? నీకు గానేమన్నా మతిపోయిందా? నిలువు దోపిడీ అంటే ఎంత లేదన్నా 3-4 వేలు ఉంటుంది. ఆ పైన సంవత్సరం సంపాదనలో పైసా వాటా అంటే ఏమనుకుంటున్నావు? అమ్మో, అది నా వల్ల కాదు అని కోప్పడ్డాడు సుబ్బయ్య. అంటే ఇవ్వరా మీరు? ఇవ్వకపోవడానికి ఇది మీరేమన్నా బాకీ అనుకుంటున్నారేంది ఎవరికైనా? ఆ దేవుడు మొక్కుకున్న మొక్కు, అది తీర్చకపోతే మనకు జరిగే నష్టం అంతకు మించి ఎక్కువ ఉంటుంది. మరి ఇక మీ ఇష్టం. ఇదిగో, వాళ్ళ దేవుడి పేరు చెప్పి నన్ను మరింత ఇబ్బంది పెడుతున్నావు. అయినా నా సంగతి నీకు తెలుసు కదా. మొక్కుకోవడానికి నీకు ఇంకేం దొరకలేదా ఏంటి? ఎప్పుడు చూసినా నీకు నా సంపాదన మీదే కన్ను. ఇదిగో, ఈ విషయంలో మాత్రం మీరు నన్ను కాదనడానికి వీల్లేదు. ఇది ఆ దేవుడితో కూడుకున్న వ్యవహారం. ఒకవేళ బిడ్డకి ఏదైనా అనర్థం జరిగితే నేను చచ్చినా ఊరుకోను, చెప్తున్నా. నన్ను కాదు అంటే నా శవం కళ చూస్తారు అంది కోపంగా. దాంతో అస్సలే దేవుడంటే భయం ఉన్న సుబ్బయ్య మాట్లాడకుండా మొక్కును చెల్లించడానికి అంగీకరించాడు. సరేలే కానీ ఈసారి నీ మొక్కు చెల్లిస్తాను, కానీ ఇంకెన్నడూ డబ్బుతో కూడిన మొక్కును మొక్కుకోనని నాకు ప్రమాణం చేస్తేనే ఈ మొక్కు చెల్లిస్తాను. సరే, అయినా నాకు తెలీదా? మీరింతలా నాకు చెప్పనవసరం లేదు. ముందు ఈ మొక్కును చెల్లించండి, ఇక ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టంలేండి. అలా
కొద్ది రోజుల తర్వాత సుబ్బయ్య తన భార్యతోనూ బిడ్డతోనూ మొక్కు చెల్లించడానికి గుడికి ప్రయాణం అవుతారు. ఇక దుర్గ నిలువు దోపిడీకి అవసరమైన నగలు ధరిస్తుంది. లాభంలో పైసా వంతు దేవుడికి చెల్లించాల్సిన 1000 రూపాయల్ని సుబ్బయ్య లెక్కబెట్టి తెచ్చాడు. ఇదిగో ఈ 1000 రూపాయలు నా వ్యాపారంలో వచ్చిన లాభంలో 1%. ఇక నువ్వు వేసుకొచ్చే నగలు ఇవేగా. నీ మొక్కుకు కావాల్సినవి ఇంకా ఏమన్నా ఉన్నాయా? అవునండి, కానీ లెక్కలన్నీ సరిగా చూశారుగా, ఎక్కడ లెక్కల్లో తప్పు రాదు కదా. చూసా దారి ఖర్చులకు మరో 1000 రూపాయలు నా దగ్గర పెట్టుకొని ఉన్నా. చాలా దూరం వెళ్ళాలిగా మనం అని చెప్పి మరో 1000 రూపాయలు తీసుకొని సుబ్బయ్య ఇంటి నుంచి బయలుదేరుతాడు. ఇక ఇంటి నుంచి బయలుదేరుతూ ఉండగా అతనికి వీధి అరుగున తిష్ట వేసుకొని ఒక బైరాగ్ కనిపించాడు. అతనిని చూసి అసహించుకుంటూ, ఏంటిది శోభామాంట ప్రయాణం అవుతుంటే మన ఇంటి ముందు బైరాగ్ కూర్చున్నాడు. అయ్యా, పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు దాన ధర్మాలు చేసి బయలుదేరాలి. నేను రాత్రి నుంచి ఏమీ తినలేదు. కాస్త తినడానికి ఏమైనా ఉంటే పెట్టించండి అయ్యా. పోవయ్యా, నీ తొక్కల హితబోధలు ఎవడికి కావాలి? నీ పుణ్యం నాకేం అక్కర్లేదు. 1000 రూపాయలు దారబోసి దేవుడి నుంచి బోలెడు పుణ్యం సంపాదించుకోవడానికి వెళ్తున్నాము. బిడ్డతో పాటు అప్పుడే అక్కడికి వచ్చిన దుర్గ ఆ మాటలు విని భర్తను చేదరించుకుంటుంది. ముందు పోతున్న భర్త చూడకుండా 2 మామిడి పండ్లు బైరాగికిచ్చింది. కొంత చిల్లర డబ్బులు కూడా ఇచ్చింది. దుర్గ బైరాగికి డబ్బులు ఇవ్వడం సుబ్బయ్య చూసి దుర్గతో ఇలా అన్నాడు, ఇదిగో తీసుకుని వెళ్తున్న డబ్బంతా ఇక్కడే ఖర్చు పెట్టేస్తున్నావు. నువ్వు ఇలా చేస్తే మనం మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అడుక్కు తింటూ రావాలి, తెలిసిందా? పోనీలేండి, ఆ బైరాగి పొద్దున్న నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నాడు. పాపం ఎంత ఆకలితో ఉన్నాడో ఏమో. ఇంత తిండి పెట్టకపోయినా చిల్లర ఉంది కదా అని ఇచ్చాను అంతే. నేను చేసిందేమీ లేదు. అది మనకు పుణ్యమే కదండి. చూడు, ఇప్పుడు నాకు కొత్తగా పుణ్యాలేమీ అవసరం లేదు. ఇక ఇవన్నీ పక్కన పెట్టి బయలుదేరితే మనం ఆ దేవుడి దగ్గరికి త్వరగా వెళ్తాం. పద అని బయలుదేరి పుణ్యక్షేత్రాలకు చేరుకున్నారు. ఆ క్షేత్రం చేరగానే కోనేటిలో స్నానం చేయడానికి వెళ్తూ సుబ్బయ్య దుర్గ చేతికి 1000 రూపాయలు ఇస్తూ, ఇదిగో ఇవి నా దగ్గర మరో 1000 రూపాయలు ఉన్నాయన్నాను కదా, ఆ 1000 హుండీలో వేసి రెండవది మన దారి ఖర్చుల కోసం ఉంచుకుందాం. అలాగేలేండి, మీరు చెప్పినట్లే చేద్దాం అని సుబ్బయ్య దైవ దర్శనం చేసుకొని నిలువు దోపిడీతో పాటు భర్త ఇచ్చిన 1000 రూపాయలు కూడా హుండీలో వేసింది. ఈ సంగతి తెలియక సుబ్బయ్య తన దగ్గర ఉన్న మరో 1000 రూపాయలు కూడా అదే హుండీలో వేసేశాడు. ఇక ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత సుబ్బయ్య దుర్గతో, అబ్బా, ఎంత బాగా జరిగిందో కదా దర్శనం. సర్లే కానీ నీ దగ్గర ఉన్న డబ్బు జాగ్రత్త సుమా. ఇక్కడంతా దొంగలే ఉన్నారు. జాగ్రత్తగా ఇంటికి పోదాం పద. అదేంటండి, డబ్బు మీ దగ్గర ఉంచుకొని నన్ను జాగ్రత్తగా ఉండు అంటారేంటండి? ఏమిటి తిక్కగా మాట్లాడుతున్నావు? నేను స్థానానికి వెళ్తే నీకు 1000 రూపాయలు ఇచ్చాను కదా. అవును, ఇచ్చారు. హుండీలో వేసి ముక్కు తీర్చుకునేందుకే కదా. లేదు, అవి మనం తిరిగి వెళ్ళడానికి దారి ఖర్చులకు పనికొస్తాయని నీ దగ్గర దాచిపెట్టమని ఇచ్చాను. నా దగ్గర ఉన్న మరో 1000ని హుండీలో వేశాను కదా. అయ్యో, అయితే పొరపాటు జరిగిపోయినట్టుందండి. మీరు అవి హుండీలో వేయమని ఇచ్చారనుకొని వాటిని దేవుని హుండీలో వేసి నా మొక్కు చెల్లించుకున్నాను. అబ్బా, ఎంత పని చేశావు! అంటే నేను తెచ్చిన మొత్తం డబ్బులు ఆ హుండీలో పడిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? పోనీలండి, మనకు రెట్టింపు పుణ్యం వస్తుంది, వదిలేయండి. ఏంటి వదిలేసేది? ఇప్పుడు డబ్బులు లేకపోతే మనం ఇంటికి ఎలా వెళ్తామే? నువ్వు ఇక్కడే ఉండు. నేను ఇప్పుడే వెళ్ళి లోపల ఆలయ అధికారులతో మాట్లాడి మన డబ్బులు తీసుకొస్తాను అని వెంటనే జరిగిన పొరపాటు తెలుసుకున్న సుబ్బయ్య ఆలయ అధికారులను కలిసి వారి ద్వారా పొరపాటున ఆ హుండీలో వేసిన అదనపు 1000 తిరిగి సంపాదించుకోవాలని చూశాడు.
కానీ ప్రయోజనం ఏమీ లేకపోయింది. నిరుత్సాహంతో బయటకు వచ్చాడు. ఏమైంది, అంతా నిరుత్సాహంగా ఉన్నారు? లేదు లేదు, ఆ హుండీలో అదనంగా వేసిన డబ్బులు తీసుకోవాలంటే ధర్మకర్త గారు రావాలట. అతను లేకుండా వారు ఆ హుండీ తెరవలేరట. మరి అతను వచ్చే వరకు వేచి ఉందామండి. ఏంటి వేచి ఉండేది? ఆ హుండీని సంవత్సరానికి ఒక్కసారే దేవాలయం వాళ్ళు ఉత్సవాల సందర్భంగా తెరుస్తారంట. ఇక మొన్ననే ఉత్సవాలు జరిగాయట. మళ్ళీ ఆ హుండీని తెరవడానికి మరో సంవత్సరం పడుతుందంటున్నారు. ఇక డబ్బులు పోయినట్టేలే. మీరేదో అపచారం చేసినట్లున్నారు. మీ లాభాల్లో దేవుడికి ఇవ్వాల్సిన వాటాలో దొంగలెక్కలు కానీ వేయలేదు కదా. ఆ మాటలతో సుబ్బయ్య తలదించుకున్నాడు. నాకు ముందే తెలుసు మీరెలాంటిదేదో చేసి ఉంటారని. సరేలేండి, నా దగ్గర మిగిలిన చిల్లర ఒక్కరోజు ఖర్చుకు కూడా చాలదు. ఆ చిల్లరతోనే ఏదోలా ఇంటికి వెళ్దాం పదండి. అలా ఆ చిల్లరతో ఇంటికి బయలుదేరారు వారు. ఇక దారిలో ఉపవాసాలు చేస్తూ అవసరం వచ్చినప్పుడు యాచిస్తూ అష్ట కష్టాలు పడి వారు ఇంటికి చేరుకున్నారు. అలా చాలా రోజులకు తిరిగి వచ్చిన సుబ్బయ్యను చూడ్డానికి అనేక మంది బయటకు వచ్చారు. అయితే వారు ఇంటిని విడిచి వెళ్ళేటప్పుడు ఉన్న బైరాగి ఇంకా అక్కడే ఉన్నాడు. ఏంటిది, ఈ బైరాగ్ ఇంకా ఇక్కడే ఉన్నాడు? నువ్వేమన్నా ఉండమని చెప్పావా ఏంటి? అయ్యో రామ, ఇది మరీ బాగుంది. నేనెందుకలా చెప్తాను? మనం ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఏ ముహూర్తాన్ని మీరు మనం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అడుక్కు తింటూ రావాలి అన్నారో ఖచ్చితంగా అలాగే జరిగింది. ఇక నుండైనా మీ నోరు అదుపులో పెట్టుకొని మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది. తదాసు దేవతలు ఉంటారన్న సంగతి మర్చిపోకండి. ఇంతలో ఆ బైరాగి వాళ్ళకు ఎదురు వచ్చి, అయ్యా బాగున్నారా? ప్రయాణం బాగా సాగిందా? బాగానే సాగింది నీ దయ వల్ల. మేము దారి పొడుగుతా అడుక్కు తింటూ వచ్చాము. సరేనా? ఇంకా ఏమన్నా విశేషాలు కావాలా? ఇందులో ఏముంది, మీరు వెళ్ళేటప్పుడు కోరుకుంది అదేగా. సరేలేండి, ఇంక నేను వస్తాను. బయలుదేరు బయలుదేరు. నిన్న అసలు ఎవరుండమన్నారు ఇక్కడ? నాకెందుకో నీ మీద అనుమానంగా ఉంది. ముందు మా ఇంట్లో వస్తువులన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి అని అన్నాడు సుబ్బయ్య. అయితే ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బైరాగి. ఇంతలో అప్పటి వరకు ఆ మాటలు వింటున్న పక్కింటి రమ తనొక మాలిన ధర్మం చేసినందుకు ఆ బైరాగి బాగా అయ్యింది. ఆ మాటలు విన్న సుబ్బయ్య, అదేంటమ్మా అలా అంటున్నారు మీరు? ఆ బైరాగి మాకు ఉపయోగపడే పని ఏం చేశారేంటి? ఎందుక, మీరు వెళ్ళినప్పటి నుంచి ఆ బైరాగి మీ ఇంటి ముందు కుక్క కాపలా కాశాడు. మొన్న రాత్రి మీ ఇంట్లో దొంగలు పడబోతున్నప్పుడు ఆ బైరాగి చూసి కేకలు పెట్టి నలుగుని పిలిచాడు. దొంగలు పారిపోయారు. మీరేమో ఆ బైరాగిని దొంగను చూసినట్లు చూశారు. ఆ విషయం మొత్తం విన్న దుర్గా, నేనింత చిల్లర వేస్తే తొక్కల పుణ్యం అవసరం లేదన్నారు. ఇప్పుడు చూడండి, మన సర్వస్వాన్ని కాపాడింది ఆ తొక్కల పుణ్యమే. ఇక్కడే ఉన్న ఆ బైరాగే. మీరు అనవసరంగా ఆ బైరాగిని అన్ని మాటలు అన్నారు. నన్ను క్షమించు దుర్గా. నేను ఇంతకాలం డబ్బే సర్వస్వం అని బతికాను. కానీ మన దగ్గర డబ్బు లేకపోయినా మన ఇంటికి రావడానికి దారిలో చాలామంది మనకు సహాయం చేశారు. అలాగే ఏ సంబంధం లేని ఆ బైరాగి నువ్విచ్చిన ఆ చిల్లరతో ఇంతకాలం మన ఇంటికి కాపలా కాచాడు. నువ్వు చేసిన ఆ చిన్న సహాయం మన ఆస్తిని కాపాడింది. ఇక పైన నేను 10 మందికి నాకు తోచిన సహాయం చేస్తాను దుర్గా. చాలా మంచిది. ఇంతకాలానికి ఆ దేవుడి దయ వల్ల నాకు సంతాన భాగ్యం కలిగింది. అలాగే మీరు ఈ పిసినారితనం వదిలి ఒక మంచి మనిషిగా మారారు. నాకంతే చాలండి. నేను ఇంకోసారి ఆ దేవుడికి నిలువుదోపిడి ఇచ్చుకోవాల్సిందే అనగానే సుబ్బయ్య పక్కున నవ్వాడు. ఇక ఆ రోజుటి నుండి సుబ్బయ్య కూడా దాన ధర్మాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు.